ఎంత ఉంది మొత్తం ఇంటి జాగా? 3 సెంట్లు ఉంది. 3 సెంట్లు బాగుంది. ఎక్కడ హై స్కూల్ నిర్మలా ఏం చదువుతుంది? సెకండరీ. పెద్ద నాకేం కావాలనుకో పోలీస్ అయితే అందరూ భయపడతారు. నువ్వేం కావాలనుకున్నావు? లాయర్ కావాలనుకున్నావు. మీ అమ్మ చెప్తే నీకే ఆలోచన. బాగా చదువుకుంటావా? పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరిగా మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, ఇక్కడ కట్టిస్తారు. ఇప్పుడు ఇది తీసుకోండమ్మా. మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టించాలి. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళ చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీరు చూపించాలని నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పనికి పోతారు. దాంతో మీ మరి వాళ్ళు ఉండిపోతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించాను. సరేనా? ఇమీడియట్ గా ఇచ్చేస్తాను. నేను చెప్పాను కదా, అయిపోతుంది. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేండి మళ్ళీ దాపని